జై శ్రీరామ్ అండి. దీపావళి రోజు మనము గణేష్కి అండ్ లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదండి. అలాగే ఆ రోజు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి అంటే ఒక చిన్న పని కూడా చేయాలి. అంటే అదేంటో తెలుసా? మన ఇంటి వర్కర్ ఎవరైతే మన ఇంట్లో పని చేస్తుందో మహిళ, ఆ మహిళకి మనం గాజులు అండ్ జాకెట్ ముక్క మనం గిఫ్ట్గా ఇస్తే ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అండ్ ఆశీర్వాదం ఇస్తుంది. నిజమే అండి. ఎందుకంటే ఆ మహిళ మన ఇంటి చీపుర్ని ముడుతుంది, మన ఇంట్లో తడిబట్టేస్తుంది, మన ఇంట్లో అంట్లు కడుగుతుంది, ప్రతి ఒక్కటి. సో లక్ష్మి తోటే ఆమె అన్ని వర్క్ చేసేది. కాబట్టి అలాంటి వాళ్ళకి పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా సరే వాళ్ళకి మనం జాకెట్ ముక్క గాజులు బహుమతిగా ఇచ్చినట్టే ఇంట్లో ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అండ్ లక్ష్మి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటుంది. కాబట్టి ఈ దీపావళికి ఖచ్చితంగా మీ యొక్క వర్కర్కి మంచి జాకెట్ ముక్క గాజులు ఇవ్వండి. ఏదో ఇవ్వాలి కదా అని ఇవ్వకండి. మీరు లక్ష్మీదేవికి ఇవ్వాలి అనుకుంటే ఏదో 20-30 రూపాయలు ఇస్తారా? ఇవ్వరు కదా. భగవంతుడైతే ఎంత మంచిది అంటే అంత మంచిది తేవాలనుకుంటారు కదా. సో అది భగవంతుడికే ఇస్తున్నారనుకొని తెండి, తనకు కాదు భగవంతుడికి ఇస్తున్నట్టు అనుకొని తెండి. మంచిది అంటే చూడంగానే ఆమె ముఖంలో ఒక స్మైల్ రావాలి. వావ్, ఇంత మంచి జాకెట్ ముక్క, ఇంత మంచి గాజుల అని చెప్పి. అప్పుడే మన ఇంటి పైన లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. నా నుంచి ఎవరైనా పర్సనల్గా జ్యోతిషం చెప్పించుకోవాలంటే ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంటుంది, ఖచ్చితంగా సంప్రదించండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కొత్త విషయాలు చెప్పాలనిపిస్తుంది. తప్పకుండా బెల్ ఐకాన్ చేయండి.